మన స్టైల్లో శనగలతో పకోడీ ఎలా చేద్దామో చూసేద్దాం గైస్. 2-3 అవర్స్ ముందు శనగలు దాంతోపాటు కొన్ని బియ్యం యాడ్ చేసుకొని సోక్ అయ్యాక దాంట్లో టేస్ట్ కోసం మిర్చి యాడ్ చేసేసి మెత్తగా గ్రైండ్ పట్టేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆనియన్, కొరియాండర్, ధనియాలు, పసుపు, జీరా యాడ్ చేసేసుకొని ఆయిల్లో వేయించేసుకోవాలి. దాంట్లోకి మనము టమాటో చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. టమాటో, ఆనియన్, కొరియాండర్, మిర్చి అండ్ గార్లిక్ ఇవన్నీ డీప్గా ఫ్రై చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పకోడీకి ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది, కానీ టమాటో చట్నీ టేస్ట్ ఇస్తుంది. ఈ పకోడీలో ఆనియన్ మిక్స్ చేస్తున్నాం కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది, కానీ కొత్తగా ఉంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ట్రై మెత్తగా మిక్సీ అయ్యాక అందులో మీకు సరిపడా సాల్ట్ వేసేసుకొని దాన్ని పోపేసేసుకోవాలి. కనీసం 2-3 అవర్స్ అయినా శనగలు మాత్రం సోక్ చేయండి. ఆ తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఆయిల్లో వేయించుకునేటప్పుడు అవి క్రిస్పీగా రావాలి. ఫైనల్గా మన పకోడీ మాత్రం రెడీ అయిపోయింది. అంచుకి వేడిగా టమాటో చట్నీతో తింటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది గైస్.